కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నికలలో ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో బోగస్ హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాటన్నిటిని పక్కన పడేసి వీళ్ళకి తోచిన విధంగానే వ్యవహరిస్తూ ఉన్నది. విద్యార్థులకైతే ఏ హామీలు మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ హామీలను కూడా నెరవేర్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీని అరికట్టాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ఏం చేస్తూ ఉన్నదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలా, అట్లాగే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మధ్య పేద తరగతి తల్లిదండ్రులు కావచ్చు కుటుంబాలు వాళ్ళ రక్తం తాగుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎక్కడైతే ఒక ఎల్కేజీకి మాత్రమే 20-30 వేలు తీసుకున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఇలాంటి వాటిపైన ఫీ స్ట్రక్చర్ లేదు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తూ ఉన్నాయి, ఫీజులు తీసుకుంటూ ఉన్నాయని మనకు అనిపిస్తూ ఉన్నది. వెంటనే వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఉద్యమం చేసి రాష్ట్ర ప్రభుత్వం కోట కూర్చిందాకా ఊరుకోబోమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే అట్లనే కేంద్ర సహాయ మంత్రి హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి మైనర్ బాలికపై అత్యాచార కేసులో వెంటనే భగీరథ్ని అరెస్ట్ చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అన్నట్టు చేసినటువంటి నినాదాలు ఇప్పుడు ఏమైంది? భగీరథ్ని కాపాడగలిగే ఈ నినాదం ఉన్నదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. మొన్న జరిగినటువంటి సంఘటనలో బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం ఎంతో సిగ్గుచేటు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరింత సిగ్గుచేటుగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా బండి భగీరథ్ని వెంటనే అరెస్టు చేయాలని మరియు అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇదే విధంగా మన సామాన్య వ్యక్తి అయితే ఏదైనా మహిళపై అత్యాచారం చేస్తే వాళ్ళని తీసుకపోయి ఎన్కౌంటర్ చేసిన ఎన్నో రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సిగ్గుచేటు. మనం పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటే, వెంటనే బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి అని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏంటిదంటే, ఇలాంటి అత్యాచారానికి పాల్పడినటువంటి కుటుంబాన్ని మనం ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉంచడం సిగ్గుచేటు. వెంటనే బండి సంజయ్ని కూడా కేంద్ర మంత్రి నుంచి పదవి నుంచి తొలగించాలని పీడిఎస్ కోరుతా ఉన్నాము. మన ఉద్యమాన్ని చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము.